ఇప్పుడే లేచాను. సో నేను నార్మల్గా నేను తీసుకుంటున్న డైట్ పీసీఓడి కోసం ఏ ఫుడ్ తీసుకుంటున్నాను, ఏం ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, ఇవన్నీ నేను షార్ట్స్గా పెడుతున్నాను. సో ఒకరు కమెంట్ చేశారనమాట, లాంగ్ వీడియో చేయొచ్చు కదా, సో ఎలా చేసుకుంటున్నారు డైట్, ఫుడ్ ఎలా చేసుకుంటున్నారు, ఎక్సర్సైజెస్ ఎలా చేస్తున్నారు అని కమెంట్ వచ్చింది. సో నేను తన కోసం ఒక లాంగ్ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ప్రస్తుతానికైతే ఇప్పుడే లేచాను. సో ఫ్రెష్ అయ్యి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. మామూలుగా మనం ఉండేది పీజీలోనే కాబట్టి మోస్ట్లీ పీజీ ఫుడ్డే లైట్గా తీసుకుంటాను. ఇంకా ఎక్స్ట్రాగా స్మూతీస్, ఫ్రూట్స్ ఇవి తీసుకుంటాను అనమాట. సో ఏమేమి తింటానో ఇవాళ అవన్నీ చూపిస్తాను. లెట్స్ గో. బ్రష్ చేసుకొని మనం కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ దోశ ఉంటుంది ఇవాళ. లెట్స్ గో అండ్ ఈట్ దోశ. సో ఇంకా రొటీన్గా లేచి ఫ్రెష్ అయ్యి బ్రష్ చేసుకొని స్కిన్ కేర్ చేసుకున్నాను. స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ పెద్ద ట్రాజడీ జరిగింది, అదేంటో చూపిస్తాను. సో చూసారు కదా మన దరిద్రం అనమాట. మార్నింగ్ సో కొంచెం ఎర్లీగా లేచి ఉండుండేది బ్రేక్ఫాస్ట్. కొంచెం లేట్ అయిపోయింది నైట్ పడుకునేసరికి, ఇంకా మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళేపాటికి దోశలు లేవు. నేను వెళ్ళేపాటికి ఇలాంటప్పుడే మనం ముందు జాగ్రత్తగా కొన్ని ఫ్రూట్స్ తీసి పెట్టుకోవాలి రూమ్లో. మనకి ఈ పోహా, ఉప్మా, ఊతప్పం ఇలాంటివి ఎక్కువ కాబట్టి ఆ రోజుల్లో ఫ్రూట్స్ తింటాను. మోస్ట్లీ పీజీలో బ్రేక్ఫాస్ట్ చేయను. దోశ, ఇడ్లీ, పూరి ఇలాంటివి ఉన్నప్పుడు తింటాను. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఈ ఫ్రూట్స్తో సరిపెట్టుకోవాలి. ఒక ఆరెంజ్, ఒక బనానా తినేస్తాను ఇప్పుడైతే. సో ఇంకా ఆరెంజ్, బనానా తినేసిన తర్వాత వర్క్లో కూర్చున్నాను. ఇదేమో నా మైగ్రేన్కి హోమియోపతి మెడిసిన్ అనమాట. ఇంకా నేను మోస్ట్లీ మార్నింగ్స్ తాగుతాను ఈ స్మూతీ చేసుకొని, కానీ ఇప్పుడు ఈవినింగ్ తాగుతున్నాను మార్నింగ్ సోక్ చేసుకొని. సో వాల్నట్, బాదం, క్యాష్యూస్, పంకిన్ సీడ్స్ అండ్ కిస్మిస్ ఇవన్నీ వేసుకొని నానబెట్టేసుకుంటాను వాటర్లో. సో మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ వరకు ఉంటుంది, లేకపోతే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగుతాను. ఇంకా అలాగే కొన్ని తిన్నాను అనమాట మధ్యలో కొంచెం మళ్ళీ ఆకలేసింది, ఆరెంజ్ తిన్నాను. నేను ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు. మోస్ట్లీ కొంచెం తింటాను, ఆ రోజు ఎందుకో తినాలనిపించలేదు, తినలేదు. ఈవినింగ్ ఇంకా నైట్ లైక్ రోటీ అండ్ పచ్చడి వేసుకొని తిన్నాను. ఇంకా మార్నింగ్ సోక్ చేసుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. సోక్ చేసుకున్నవన్నీ వేసుకొని అందులో కొంచెం ఈ ఖర్జూరం వేసుకుంటున్నాను, ఇంకా హనీ కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోనే పాలు, లైక్ పచ్చి పాలు, లైక్ ఆల్రెడీ ప్యాస్చరైజ్డ్ మిల్క్ కాబట్టి అలాగే వేసుకుంటాను. తర్వాత మొత్తం బనానా వేసుకుంటాను. ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇదే మిల్క్ షేక్ నేను ఇంకా తాగేస్తాను అనమాట ప్రతిరోజు. మోస్ట్లీ మార్నింగ్స్ తాగుతాను, టైం లేనప్పుడు మార్నింగ్ సోక్ చేసుకొని నైట్ తాగుతాను. ఈవెన్ ఒక్కొక్కసారి మర్చిపోతుంటాను నైట్ సోక్ చేసుకోవడం. సో అలాంటి కేసెస్లో ఈవినింగ్ తాగుతాను. మోస్ట్లీ నేను ఈ పీసీఓడి కంట్రోల్ చేయడానికి తినే ఫుడ్ మొత్తం షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. సో మేక్ షూర్ యూ వాచ్ ఆల్ ద షార్ట్స్. నేను కుక్ చేసుకునేవన్నీ షార్ట్ రెసిపీస్లో అప్లోడ్ చేస్తున్నాను. చాలా మంది పీసీఓడి గురించి అడుగుతున్నారు కాబట్టి పీసీఓడి ఓవర్కమ్ చేయడానికి యోగా రొటీన్ మొత్తం, డైలీ రొటీన్ మొత్తం షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.